స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ నార్మల్ లోకల్ వేరియబుల్ అంటే ఏంటి నేను ఒక కోడ్ రాసి మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. సో వాట్ అబౌట్ ద స్టాటిక్ వేరియబుల్ కాన్సెప్ట్? ఓకే రైట్. సో ఫస్ట్ థింగ్ ప్రోగ్రామ్ నేను రాస్తున్నాను. stdio.h. నెక్స్ట్ వన్ హెడర్ ఫైల్స్ మెయింటైన్ చేయాలి కదా. సో honivo.h. చూడండి నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. అంటే మీరు స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ మీకు దాని మీద క్లారిటీ ఉంటే కనుక లాస్ట్ సెక్షన్ అండి సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ ఆర్ యూజర్ డిఫైన్ సెక్షన్ దాన్ని నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్ ని నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఓకే రైట్. సో ఇంట్ ఓకే ఫంక్షన్ నేమ్ వచ్చి అక్కడ ఫన్ ఫ్యూజన్ అని ఇస్తున్నాను. కావాలంటే మీ నేమ్ కూడా డిఫైన్ చేయొచ్చు అక్కడ. ఓకే సో ఇక్కడ నేను ఆదిత్య అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే సో ఇది యూజర్ డిఫైన్ ఫంక్షన్ కనుక యూ కెన్ మెన్షన్ ఎనీ నేమ్ రైట్. సో ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక స్టాటిక్ వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను రైట్. స్టాటిక్ ని కీవర్డ్ తోనే కదా డిఫైన్ చేయాలి. స్టాటిక్ వేరియబుల్ ఇక్కడ కౌంట్ అని ఇస్తున్నాను. కౌంట్ అనేది వేరియబుల్ నేమ్ అండి. కావాలంటే ఏ బి సి పి క్యూ ఆర్ ఓకే మీరు ఏవైనా అక్కడ మెన్షన్ చేయొచ్చు రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ కౌంట్ ప్లస్ ప్లస్ డిఫైన్ చేస్తాను. దాని మీనింగ్ ఏంటంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అండి. ఓకే దీని మీనింగ్ ఏంటంటే నా కౌంట్ ఇలా కూడా రాసుకొచ్చేదండి. ఓకే కౌంట్ ఈజ్ ఈక్వల్ కౌంట్ ప్లస్ 1 ఓకే ఇలా కూడా రాయొచ్చండి. సో దీని మీనింగ్ మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. ఇక్కడ రిటర్న్ నౌ కౌంట్ సెమికోలన్. ఓకే నా ఇప్పుడు ఇదంతా కూడా యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటాం. ఇదంతా కూడా యూజర్ డిఫైన్ ఫంక్షన్ రైట్. సో ఇప్పుడు నేను మెయిన్ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. వైట్ మెయిన్ సెక్షన్ లేకుండా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది తెలుసు కదా రైట్. సో వైట్ మెయిన్ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ రైట్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ యూజర్ డిఫైన్ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే కాకపోతే ఇక్కడ సిఎల్ఆర్ ఎస్ఆర్ మెన్షన్ చేస్తున్నా రైట్. నౌ ఇక్కడ చూడండి నౌ ప్రింట్ఎఫ్ ఇక్కడ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను పర్సెంటేజ్ కి. ఓకే నౌ స్లాష్ ఎన్ ఓకే ఇక్కడ ఆ ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేస్తున్నా. ఫంక్షన్ నేమ్ ఏంటి ఆదిత్య. ఓకే ఆదిత్య ఓకే ఇలా మెన్షన్ చేయాలి. క్లియర్ రైట్. నౌ అగైన్ ఇంకొకసారి మళ్ళీ కాల్ చేస్తాను. అలా 3 times కాల్ చేద్దాం. దీని మీనింగ్ ఏంటనేది మీకు ఇప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ ఇన్ డబుల్ పర్సెంటేజ్ టీ స్లాష్ మళ్ళీ అగైన్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం రైట్. ఆదిత్య 4 times కాల్ చేస్తుంది. ఓకే ప్రింట్ రైట్. నా చూడండి ఇక్కడ లాస్ట్ లో గెట్ సిహెచ్ మెన్షన్ చేస్తున్నాను సెమికోలన్. చూడండి ఇది యాక్చువల్లీ స్టాటిక్ వేరియబుల్ కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అండి. సో ఫస్ట్ అసలు స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ సంబంధించి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఈ కోడ్ అనేది తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ కంప్లీట్ ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ స్టాటిక్ వేరియబుల్. చూడండి ఇక్కడ నుంచి ఇదంతా కూడా నార్మల్ వేరియబుల్ అండి. యాక్చువల్లీ ఇది లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ కి ఇక్కడ స్టాటిక్ ని కీవర్డ్ అప్లై చేశాను కనుక స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. ఓకే ఇన్ కేస్ ఆఫ్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే ఇది నార్మల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్స్. సో ఇక్కడ స్టాటిక్ అని కీవర్డ్ మెన్షన్ చేస్తే
స్టాటిక్ అని కీవర్డ్ మెన్షన్ చేస్తే ఇది స్టాటిక్ వేరియబుల్ అయిపోతుంది. అయితే లోకల్ వేరియబుల్ కి స్టాటిక్ వేరియబుల్ డిఫరెన్స్ ఏంటి? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. చూడండి ఇక్కడ లోకల్ వేరియబుల్స్ తీసుకుంటే చూడండి ఇక్కడ నేను లోకల్ వేరియబుల్స్ తీసుకుంటే కనుక మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 2 బైట్ ఆఫ్ మెమొరీ ర్యామ్ లో క్రియేట్ అవుతుంది. ఓకే ఫైన్. క్రియేట్ అయిన తర్వాత ఆ మెమొరీలో ఉన్న కంటెంట్ డిస్ప్లే చేసిన తర్వాత ఈ లోకల్ వేరియబుల్ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది కదా. సో అప్పుడు ర్యామ్ లో ఉండే ఆ మెమొరీ ఏదైతే ఉందో 2 బైట్ ఆఫ్ మెమొరీ అది డిలీట్ అయిపోతుంది, డిస్ట్రాయిడ్ అయిపోతుంది, ఇంకా ఉండదు ఇంకా. ఓకే అంటే చూడండి ఇన్ కేస్ ఆఫ్ నేను ఒకసారి ప్రోగ్రామ్ చూడండి రన్ చేస్తున్నాను. నో ఎర్రర్స్. చూడండి ఇక్కడ 1111 అని ప్రింట్ అయ్యి. ఓకే అదే నేను స్టాటిక్ వేరియబుల్ తీసుకుంటే ఇక్కడ చూడండి స్టాటిక్ వేరియబుల్ తీసుకుంటే అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. 1 2 3 4 ఇలా ప్రింట్ అయ్యాయి. దీనికి రీజన్ ఏంటో చెప్తా చూడండి. స్టాటిక్ వేరియబుల్ తీసుకుంటే ఏమన్నాను, వన్స్ ఒకసారి వాల్యూ డిస్ప్లే అయిన తర్వాత కూడా ర్యామ్ లో మెమొరీ ఉంటుంది అనేసి అన్నాను కదా. సో చూడండి ఇక్కడ 4 1s 1 2 3 4 ప్రింట్ అయ్యి. అంటే చూడండి ఫస్ట్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఏంటి, 1 ప్రింట్ అయింది, తర్వాత 2 ప్రింట్ అయింది. 2 ప్రింట్ అయింది అని అర్థం ఏంటి, ఇక్కడ ప్రీవియస్ డేటాకి 1 యాడ్ అయింది. ప్రీవియస్ డేటాకి 1 యాడ్ అయింది అంటే అర్థం ఏంటి, ఇక్కడ మెమొరీ ఉందని అర్థం. మెమొరీ ఉంటేనే కదా ప్రీవియస్ డేటా ఉంటుంది. నెక్స్ట్ లైన్ 3 ప్రింట్ అయింది. ఓకే నెక్స్ట్ 3 ప్రింట్ అయింది అంటే అర్థం ఏంటి, 2కి 1 యాడ్ చేసాం అంటే అక్కడ ప్రీవియస్ డేటా ఉంది. ప్రీవియస్ డేటా ఉంది అంటే అర్థం ఏంటి, అక్కడ మెమొరీ ఉన్నట్టే కదా. నెక్స్ట్ మళ్ళీ 4 ప్రింట్ అయింది అంటే ప్రీవియస్ డేటా 3కి 1 యాడ్ చేసాం అంటే 1 ప్రీవియస్ డేటా ఉంది అంటే అక్కడ మెమొరీ ఉన్నట్టే కదా. ఇలా స్టాటిక్ వేరియబుల్స్ అంటే అర్థం ఏంటంటే అక్కడ మెమొరీ స్టేబుల్ గా ఉంటుంది. అదే చూడండి ఇక్కడ నార్మల్ వేరియబుల్ తీసుకుంటా. ఓకే నార్మల్ వేరియబుల్ తీసుకుంటే 1 1 1 ప్రింట్ అయ్యి అంటే ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి 1 ప్రింట్ అయింది. మళ్ళీ ఇంక్రిమెంట్ చేసాం కదా, యాక్చువల్లీ కోడింగ్ ఇంక్రిమెంట్ చేసాం, దాని ఇంక్రిమెంట్ అవ్వట్లేదు, డెడ్ అయిపోతుంది. ఓకే మెమొరీ ఉండదు, ఇంకా మళ్ళీ కొత్తగా క్రియేట్ అయ్యి మళ్ళీ అదే కంటెంట్ ని డిస్ప్లే చేస్తుంది. ఇది నార్మల్ వేరియబుల్ కి అండ్ స్టాటిక్ వేరియబుల్ కి డిఫరెన్స్. ఓకే చూడండి యాక్చువల్ లాజిక్ ఏంటి, ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ 0 కదా. ఓకే సో ఈ 0కి కౌంట్ ప్లస్ ప్లస్ అంటే ఈ కౌంట్ ప్లస్ ప్లస్ ఇలా కూడా రాయొచ్చు అనేసి అన్నాను కదా. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. దీని మీనింగ్ ఏంటంటే కౌంట్ లో ఉండే 0కి 1 యాడ్ చేస్తుంది అంటే టోటల్ 1. ఈ 1 మెగిన్ మళ్ళీ కౌంట్ లో స్టోర్ చేస్తున్నాం అని అర్థం. ఇక్కడ రిటర్న్ టైప్ మీనింగ్ ఏంటంటే రిటర్న్ ఇక్కడ ఫైనల్ రిజల్ట్ వాల్యూ ఇక్కడ ఉందండి, ఇక్కడ యూజర్ డిఫైన్ ఫంక్షన్ లో ఉంది యాక్చువల్లీ టోటల్ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ వాల్యూ. ఇందులో మనం వాల్యూని ప్రింట్ చేయట్లేదు. ఎందుకు ప్రింట్ చేయట్లేదు అంటే ఇక్కడ రిటర్న్ టైప్ మెన్షన్ చేసాం. ఒక రిటర్న్ టైప్ అర్థం ఏంటంటే ఫైనల్ రిజల్ట్ వాల్యూ ఇందులో ఉండదు, ఈ యూజర్ డిఫైన్ ఫంక్షన్ లో ఉండదు, రిటర్న్ చేసేస్తుంది ఎక్కడికి, మెయిన్ ఫంక్షన్ కి. సో అందుకని ఇక్కడ ఈ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆదిత్య, ఓకే ఈ ఫంక్షన్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేశాం. ఓకే సో యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఏంటంటే సి లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఉంటుందండి ఈ లాజిక్ అంతా. సో ఆ ఫంక్షన్ స్టార్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా క్లియర్ గా మీకు ఆ యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇది ఎలా కాల్ చేస్తాం, ఇక్కడ రిటర్న్ టైప్ ఎందుకు తీసుకున్నాం అనేది ఈ లాజిక్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోలో యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ నార్మల్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. ఓకే ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఒకసారి చూడండి, అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో క్వశ్చన్స్ టైప్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. ఓకే థ్యాంక్ యూ.